చాలామంది కొన్ని విషయాలు దాచుకొని ఇండైరెక్ట్గా చెప్తుంటారు. అవి కొన్ని సందర్భాల్లో కొందరికి అర్థమవుతాయి, కొందరికి అర్థం కావు. బట్ ఇక్కడ దాపరికం అనేది లేకుండా, మొహమాటం అనేది లేకుండా ఓపెన్గా ఈ ఏజ్లో ఏ విధంగా చెప్తే మనకు కనెక్ట్ అవుతుందో, ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదు క్లారిటీగా క్లియర్గా చెప్పడం జరిగింది. వండర్ఫుల్ అన్న, నిజంగా ఎక్స్ట్రాడినరీ. మాకు ఈ ఏజ్లో వీళ్ళకి ఇవే కావాలి. నిజంగా చెప్తున్న బిడ్డ, మన కాన్సెప్ట్ ఉంది అదే. మనం ధైర్యంతో ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడు 10 అడుగులు మన కోసం ముందుకేస్తాడు. ఈ సమాజం అంటారా, మనం ఏం చేసినా మన మీద వాడు ఏడుస్తుంటుంది, ఏం చేయకపోయినా మన మీద వాడు ఏడుస్తుంటుంది. ఉదయం పొగిన వాళ్ళు సాయంత్రం కాలువలు గురుస్తారు, సాయంత్రం కాలువలు గురిన వాళ్ళు మళ్ళీ మెడలో శాలువా కప్పి దండేసి సన్మానిస్తారు. సమాజంతో మనకు పని లేదు. ఈ సమాజంలో బతుకుతున్నాం. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదో మనకు క్లారిటీ ఉండాలి మన జీవితం మీద. ఏ రోజైతే నీ జీవితం మీద నీకు ఒక క్లారిటీ వస్తుందో అప్పుడు మీకు ఇవ్వాల్సిన వాళ్ళకి, నీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు, మీ అమ్మ నాన్నకు నువ్వు ఏమైతే ఇవ్వాలనుకున్నావో అది పర్ఫెక్ట్గా ఎంటే నువ్వు ఇవ్వగలుగుతావు. ఇప్పుడు ఈ టైంలో నీకు ఆ క్లారిటీ రాకపోతే జీవితంలో నువ్వు చచ్చే వరకు ఎప్పుడు రాదు. ఏ ఏజ్లో ఏ టైంలో ఏది నీకు రావాలో అది రావాలి, అది అర్థం కావాలి, దాని గురించి ఆలోచించాలి. ఇట్ ఈస్ ద రైట్ టైం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట పెట్టమని. ఇంటర్మీడియట్ ఇట్స్ వెరీ డేంజరస్. ఎవరు ఎన్ని చెప్పినా ఈ 2 years మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆలోచనలు అందరికీ వస్తున్నాయి, అట్రాక్షన్ కామన్గా ఉంటుంది. బట్ ఏది మన లైఫ్లో తీసుకోవాలి, ఏది వదిలిపెట్టాలో ఆ క్లారిటీ నీకుండాలి, నీకు అర్థం కావాలి. అది చెప్పడానికి ఈ సెషన్ అంతా కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ వాళ్ళ లైఫ్లో ఎన్నో చూసి ఉంటారు. ఎంతోమంది